హలో గైస్, గోపిచంద్ 33 మూవీ అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు అయితే గోపిచంద్ గారి బర్త్డే స్పెషల్ గా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. దాంతో పాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గోపిచంద్ అన్న. సో డైరెక్టర్ వచ్చేసరికి సంకల్ప్ రెడ్డి. ప్రీవియస్ మూవీ చూసుకున్నట్లయితే గాజీ 2017 లో వచ్చింది, అంతరిక్షం 2018 లో వచ్చింది, IB-71. సో ఇది వచ్చేసరికి 2023లో వచ్చింది అనమాట. సో ఒక కొటేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే రిలీజ్ అని కాదు కానీ జస్ట్ వాళ్ళు శ్రీనివాస సమ్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఉన్నది. సో ఆ ప్రొడక్షన్ హౌస్ లో ట్వీట్ అయితే చేశారనమాట. ఇట్స్ టైమ్ ఫర్ రేజ్ రెవల్యూషన్ అండ్ రిడెంప్షన్ అని చెప్పేసి. దానికి మీనింగ్ ఏంటంటే ఇది కోపం వస్తే చేసే యుద్ధం, విముక్తికి సమయం. సో దీని గురించి ముందు మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. ఇంకో కొటేషన్ కూడా రాశారు. సో ఇది వచ్చేసరికి హీరోది, అంటే ఆయన ట్వీట్ చేసి ఆయన ఫోటో వేసుకొని ఆయన మూవీ అనౌన్స్ చేసుకుని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో హీఈస్ రెడీ టు ఇగ్నిట్ ఏ రెవల్యూషన్ అన్లీషింగ్ ద ఫీల్డ్స్ వారియర్ అని చెప్పేసి. సో దీనికి మీనింగ్ ఏంటంటే అతను భయంకరమైన యోధుడని విడుదల చేస్తూ విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా అన్నాడు. అంటే ఏదో మార్పు, ఏదో చేంజ్ తీసుకురావడానికి అయితే తనైతే ట్రై చేస్తున్నాడని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక గ్లిమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే BGM నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే విజువల్స్, అవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొండల్లో ఒక గుడి చేసుకొని అయితే హీరో అవుతున్నాడు అనమాట. లైక్ నాకు ఎలా అనిపించింది అంటే ఏదన్నా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇంటర్వెల్ బ్లాక్ అనుకోవాలి, ఈ సెకండ్ హాఫ్ సీన్ కావచ్చు మేబీ. అంటే ఫస్ట్ హాఫ్ లో ఏమై ఉంటదని అంటే హీరో ఓడిపోయి లేకపోతే తనని ఎవరైనా చంపేసే ప్రయత్నం చేసినప్పుడు తన బతికే, అంటే ఆ షాలో కైండ్ ఆఫ్ కప్పు ఉన్నప్పుడు అయితే నాకు అట్లనే అనిపించింది. సో తనైతే గుర్రాన్ని నెవ్వుతున్నాడు అనమాట. సో స్టోరీ వచ్చేసరికి ఒక రూలింగ్ అన్నమాట, హీరో రూలింగ్ గురించి ఉంటుంది. సో ఇతను వచ్చేసరికి ఒక వారి యుద్ధ వీరుడు. సో 7th సెంచరీలో ఈ స్టోరీ అయితే రన్నింగ్ కాబోతుంది. సో ఇది వచ్చేసరికి కాశ్మీర్ సెట్స్ అయితే, అండ్ కాశ్మీర్ సెట్స్ సో ఇవి అయితే హైదరాబాద్ లో వేసారట. నాకైతే చాలా బాగా రియలిస్టిక్ గా అనిపించింది ఆ CGI అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పోస్టర్ ని కొద్దిగా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. లుక్ చూసినప్పుడు అయితే నాకు ఏది గుర్తుకొచ్చింది అంటే సిమిలర్ టు KGF అదిరా అనే గుర్తుకొచ్చాడు. ఇంకేం గుర్తుకురాలేదు, చూస్తుంటే అదే గుర్తుకొచ్చింది. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉన్నదో సేమ్ డిట్టు ఉన్నది, ఆ స్వాడ్ కూడా డిట్టు ఉన్నది అనమాట. అండ్ బొట్టు గురించి కూడా మాట్లాడాలి, డిట్టు ఉన్నది. సో నాకు చాలా సిమిలర్గా అనిపించింది అదిరాకి అయితే. అంటే మేబీ ఆ పొజిషన్ ఏదైతే ఉన్నదో, కత్తి అదిరా చూసుకున్నట్టయితే ఒక పొజిషన్ లో ఇట్లా కత్తి ఇట్లా పెట్టుకొని నిల్చుంటాడు. తిని వచ్చేసి కత్తిపై అయితే ఇట్లా చేతి పెట్టుకొని అయితే కూర్చున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి డిఫరెంట్ స్టోరీ బట్ సేమ్ క్యారెక్టరైజేషన్. అంటే ఇప్పుడు అదిరా కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటది, సో తను ఒక వైకింగ్స్ చెందిన ఒక నాయకుడు అన్నమాట. సో వైకింగ్స్ అంటే చాలా బ్రూటల్ గా ఉంటారు, వాళ్ళకి జాలి దయ ఇట్లాంటివి ఏముంటాయి. యుద్ధం ఒకటే వాళ్ళకి ఒకటి, దాన్ని ఏమంటారు, అదిరా మొహంపై ఒక మీనింగ్ ఉంటది. డేని మృత్యుకు జన్మస్థలాన్ని, నా నుంచి దయాజాలి ఎప్పుడు ఆశించవద్దు, యుద్ధం ఒకటే ఈ ప్రపంచానికి శరణం అనే ఒక మీనింగ్ ఉంటుంది, ఒక డైలాగ్. సో అట్లాంటి డైలాగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఇప్పుడు మన ముందుకు తీసుకురాబోతున్నారు అన్నమాట. సో చాలా బ్రూటల్ గా అయితే ఉండబోతున్నాడు. సో వైకింగ్స్ అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీస్ లో వైకింగ్స్ మనం చూడొచ్చు. లైక్ ఇప్పుడు వైకింగ్స్ అనే ఒక మూవీ కూడా వచ్చింది, దాన్ని చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది వైకింగ్స్ అంటే ఎవరో. సో అట్లాంటి క్యారెక్టరేషన్ అయితే మనం ఈ మూవీలో చూడబోతున్నాం అనమాట. సో ఆల్ ది బెస్ట్ గోపిచంద్ అన్న. సో నేనైతే ఈ వెయిట్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ కోసం. సో ముందు ఇంకో కొన్ని అప్డేట్స్ తో అయితే వద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్